ఏమి కాకపోతే నాకెప్పుడో ఒకసారి టైం వస్తుంది కదా, దేవుడు దయ ఉంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 నుండి 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. ఎందుకంటే ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా వాళ్ళని దబాయించాలి, వాళ్ళ మీద ఒక కేసు వేయాలి, వాడిని ఏదో అనాలి, బురద చల్లాలి అని అంటే కుదరదు. నేను అట్లా ఊరుకునే వ్యక్తిని కాదు. నేను తప్పు చేస్తే నేను క్షమాపణ అడుగుతాను. నేను కోరిన క్షమాపణ జనం బాటలో ముందుకెళ్ళినప్పుడు ఎందుకు కోరిన క్షమాపణ? నేను అదే గవర్నమెంట్లో ఉండి అమరవీరుల కుటుంబాల కోసం గట్టి కొట్లాడాల్సింది అని నాకు మనసుకు అనిపించింది కాబట్టి నేను క్షమాపణ అడిగిన. ఉద్యమకారులను కేవలం నా ప్రాంతంలో చూసుకున్నా కానీ వేరే దగ్గర చూసుకోలేకపోయినా అనే ఉద్దేశంతో క్షమాపణ కోరిన. నేను అట్లే చెప్తున్నా, నేను తప్పు చేస్తే ప్రజలకే చెప్తారే తప్పు చేసినారా భయ్ సారీ అని. నేను తప్పు చేయలే, అందుకే ధైర్యంగా చెప్తాను నేను తప్పు చేయలే. అయినా సరే నా మీద ఏదో బురద జల్లాలి అంటే ఊరుకోను. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం అన్ని బండారాలు కూడా బయటకు తీస్తాను. నేనేడే టార్గెట్ చేసిన భయ్. ఇప్పుడు నేను నిన్ను కొడితే నువ్వు నన్ను కొట్టావా చెప్పు? వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తే నేనేం చేయాలి? మరి నేను ఊరుకోవాలా? నేనైతే గాంధీ తాతను కాదు, నేను అస్సలే మంచిదని కాదు నేను చెప్తున్నా. నేను కేసీఆర్ గారు అంత ఓపిక నాకు లేదు, అస్సలే మంచిదని కాదు. నేను ఊరుకోను. నన్ను కొడితే 2 కొడతా ఉల్టా. ఎందుకంటే నా తప్పు లేకుండా కొడుతున్నారు, నా తప్పు లేకుండా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఏం రోగం చెప్పు? నేను ఏమంటున్నా? నేను జనంలో పోతున్నా.